సర్దారు తమ్ముడు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకానొక దేశంలో ఒక రైతుకు ఒక కొడుకుండేవాడు. తరువాత చాలా కాలం వరకు సంతానం లేకుండా ఉండి ఆ రైతు ముసలితనంలో మరొక కుమారుణ్ణి కన్నాడు. రెండోవాడు పసివాడుగా ఉండగానే రైతు పెద్ద కొడుకు రాజధానికి వెళ్ళి రాజభటుడుగా కొలువులో ప్రవేశించి కొంతకాలానికి సర్దారు పదవి సంపాదించాడు. ఈలోపుగా చిన్నవాడు పెరిగి పెద్దవాడై అన్నలాగే రాజధానికి వచ్చి రాజభటుడిగా నౌకరీ సంపాదించాడు. ఒక రోజున వాడు గుర్రం మీద ఎక్కి వచ్చే తన అన్నను గుర్తించి, అన్నా, నేను నీ తమ్ముణ్ణి రాజభటుడిగా చేరాను అని చెప్పుకున్నాడు. కాని సర్దారు తన తమ్ముణ్ణి గుర్తించక, ఎవడవురా నువ్వు, నా దారికి అడ్డులే అని కాలితో ఒక్క తోపు తోసి గుర్రాన్ని అదిలించి ముందుకు సాగిపోయాడు. ఇది చూస్తున్న సాటి రాజభటులు నవ్వాపుకోలేక పక్కున నవ్వేశారు. అన్న ప్రవర్తన చూసి తమ్ముడికి చాలా విచారము, అవమానము అయ్యింది. రాజభటుడిగా పనిచేసినంత కాలము తాను అప్పుడప్పుడు అన్నను చూడవలసి వస్తూనే ఉంటుంది. అన్నను చూసినప్పుడల్లా తనకు బాధ కలగక తప్పదు. అందుచేత తమ్ముడు ఒక రాత్రి ఎవరూ చూడకుండా పని మానేసి పరారి అయిపోయి కొంత దూరాన ఉన్న కారడవిలో చేరి అక్కడ కందమూలాలు తింటూ బ్రతకసాగాడు. తరువాత కొద్ది కాలానికే రాజుగారు తన సిబ్బందితో సహా అడవికి వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో ఒక మదించిన జింక రాజు కంటబడి మరుక్షణమే మెరుపులాగా పారిపోయింది. రాజు తన గుర్రం మీద దాని వెంట పడ్డాడు. జింక కొంచెం దూరం పరిగెత్తి ఒక జల ప్రవాహానికి అడ్డుపడి ఇది అవతల ఒడ్డున ఉన్న కీకారణ్యంలో మాయమైపోయింది. రాజు కూడా దాన్ని ఎలా అయినా పట్టాలన్న పట్టుదలతో ప్రవాహాన్ని దాటి అరణ్యం ప్రవేశించాడు. ఎక్కడా జింక జాడలేదు. చుట్టూ అంధకారంలాగా ఉంది. ఎంత దూరం పోయినా కాలిబాట కూడా తగలలేదు. రాజుకు తూర్పు పడమరలు కూడా తెలియకుండా పోయాయి. ఈ కీకారణ్యం నుంచి ఎలా బయటపడడమా అని రాజు దిగులు పడుతున్న సమయంలో తలమని తలంపుగా సర్దారు తమ్ముడు తటస్థపడ్డాడు. ఎవరు నాయనా నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు అని సర్దారు తమ్ముడు రాజునడిగాడు. నేను రాజుగారి కొలువులో ఉండేవాణ్ణి. వేటకు వచ్చి దారి తప్పాను. నన్నెలాగైనా ఈ అరణ్యంలో నుంచి బయటపడేయి తమ్ముడు అన్నాడు రాజు. పొద్దూకిపోయింది. ఈ రాత్రి ఎలాగైనా గడిపేయి, తెల్లారగానే నీకు దారి చూపుతాను అంటూ సర్దారు తమ్ముడు దారి తీశాడు. వారు చాలా దూరం నడిచి ఒక గుడిసె వద్దకు వచ్చారు. బతికాం, ఈ రాత్రికి ఇక్కడ తల దాచుకోవచ్చు అన్నాడు సర్దారు తమ్ముడు. ఆ గుడిసెలో ఒక ముసలమ్మ ఉంది. అవ్వా, మాకు వెంటనే భోజనం పెట్టు, ఆకలి దహించుకుపోతోంది అన్నాడు సర్దారు తమ్ముడు. నాకే లేదు, మీకేం భోజనం పెట్టేది నాయనా అన్నది ముసలిది. సర్దారు తమ్ముడు కత్తి దూసి, ముసలిదానా, మాతో అబద్ధాలాడుతావా? ఒక్క వేటుతో నీ తల ఎగరేయగలను, ఏమనుకున్నావో అన్నాడు. ముసలిది హడలిపోయి లోపలి నుంచి భోజన పదార్థాలు తెచ్చి ఇద్దరికి వెంటనే వడ్డించింది. ఇద్దరు భోజనం చేశారు. అవ్వా, నిద్రొస్తోంది, మాకు పడుకునేటందుకు చోటు చూపించు అన్నాడు సర్దార్ తమ్ముడు. మీరీ గుడిసెలో నేల మీద పడుకోలేరు బాబు. ఇంటి వెనక ఎత్తుగా మంచె ఉన్నది. అక్కడ మంచి గాలి కొడుతుంది. హాయిగా దానిమీద పడుకొని నిద్రపోండి అన్నది ముసలిది. ఇంటి వెనక ముసలిది చెప్పినట్టే ఒక మంచె, అది ఎక్కడానికి నిచ్చెన ఉన్నాయి. సర్దారు తమ్ముడు రాజు దానిమీదికెక్కారు. ఇద్దరము నిద్రపోవడం క్షేమం కాదు. నేను ముందు నిద్రపోతాను, నువ్వు మేలుకుని ఉండు. ఏమైనా జరిగితే నన్ను నిద్రలేపు. ఒక నిద్ర అయినాక నేను కాపలా కాస్తాను. నువ్వు నిద్రపోదు గాని అన్నాడు సర్దారు తమ్ముడు. తప్పేది లేక రాజు సరేనన్నాడు. సర్దారు తమ్ముడు కళ్ళు మూసుకు పడుకున్నాడే గాని నిద్రపోలేదు. కొంచెం సేపటికి వాడు కళ్ళు తెరిచి చూసేసరికి రాజు కూచునే జోగుతున్నాడు. సర్దారు తమ్ముడు లేచి రాజును వీపు మీద బలంగా కొట్టి, ఇదేనా నీ కాపలా? రాజభటుడుగా కూడా పనికిరావును, నీకు కొలువెట్ట ఇచ్చారు అని గట్టిగా కోప్పడ్డాడు. రాజు పశ్చాత్తాపం నటిస్తూ, లేదు లేదు లేదు, మేలుకునే ఉంటాను అన్నాడు.
కానీ వేట చేత బాగా అలసి ఉండడం చేత రాజుకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఆయన నిద్రమత్తుతో పక్కకు పడిపోయి నిద్రపోసాగాడు. బాగా అర్ధరాత్రి వేళ కొందరు దొంగలు గుడిసె దగ్గరకు వచ్చారు. అది ప్రతి రాత్రి వారు కలుసుకునే కూడలి. అవ్వా, భోజనం పెట్టు అన్నారు వాళ్ళు, దొంగిలించిన సొమ్ము ఒక మూల పోగు పెడుతూ. ఏం పెట్టేది నాయనా, మీకోసం చేసిన వంట యావత్తు ఇద్దరు దుర్మార్గులు తినేశారు. పెట్టనంటే కత్తి దూసి చంపుతామని బెదిరించారు అన్నది ముసలిది. ఎవరు వాళ్ళు అని అడిగారు దొంగలు కోపంగా. ఎవరో మంచం మీద నిద్రపోతున్నారు అన్నది ముసలిది. నేను వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చుకొస్తాను అంటూ ఒక దొంగ బయలుదేరాడు. వాడు నిచ్చెన ఎక్కుతుండగానే సర్దారు తమ్ముడు మంచె ఆడడం గమనించి కత్తి దూసి సిద్ధంగా ఉన్నాడు. దొంగ గబగబా నిచ్చెన ఎక్కాడు. వాడి తల పైకి రాగానే తమ్ముడు ఒక్క వేటున వాడి కంఠం నరికేసి శవాన్ని పైకి ఈడ్చేశాడు. పోయిన దొంగ ఎంతకీ తిరిగి రాకపోవడం చూసి మరొక దొంగ వచ్చాడు. వాణ్ణి కూడా సర్దారు తమ్ముడు చంపేశాడు. ఈ విధంగా ఒక్కొక్కరే దొంగలందరూ వాడి కత్తికి బలి అయిపోయారు. తెల్లారుజామున రాజు లేచాడు. దొంగల శవాలన్నీ చూసి కంగారు పడ్డాడు. సర్దారు తమ్ముడు రాజుతో జరిగినదంతా చెప్పాడు. ఇద్దరూ మంచె దిగి వచ్చారు. ముసలిదానా, నువ్వు చేసేది ఈ పనా? నీ సంగతి తేలుస్తానుండు. దొంగలు తెచ్చే సొమ్మంతా ముందు బయటపెట్టు అన్నాడు సర్దార్ తమ్ముడు. ముసలిది భూషాణంలో నుంచి బోలెడంత బంగారం పైకి తీసింది. సర్దారు తమ్ముడు తన పైబట్టలో కొంత మూటగట్టుకొని మరికొంత జేబులలో కుక్కుని రాజును కూడా తీసుకోమన్నాడు. రాజుగారి దివాణంలో డబ్బుకేమీ లోటు లేదు. నాకు వద్దులే అన్నాడు రాజు. తరువాత సర్దారు తమ్ముడు రాజును అడవి దాటించి ఒక మార్గం చూపి, ఇది నేరుగా నగరానికి పోతుంది, హాయిగా వెళ్ళు అన్నాడు. రాజు అతనికి ధన్యవాదాలు చెప్పి, ఎప్పుడైనా మా ఇంటికి రారాదా, నీకు లాభించే ఉపాయం చేస్తాను అన్నాడు. నీ దగ్గర దాపరికం దేనికి? నేను నగరంలో అడుగు పెట్టానంటే నన్ను పట్టుకుని ఖైదు చేస్తారు. నేను రాజభటుడుగా కొలువుంటూ పారిపోయి వచ్చేశాను అని సర్దారు తమ్ముడు తన అన్నను గురించి, ఆయన తనను గుర్తించక అవమానించడం గురించి రాజుతో చెప్పేశాడు. రాజుగారు నా మాట తీసెయ్యరు. ఆయనతో నీ ధైర్య సాహసాల మాట చెప్పానంటే నిన్ను క్షమించడమేగాక మంచి బహుమతి కూడా ఇస్తారు. ఈ ఉంగరం చూపించావంటే దర్బారులోకి రానిస్తారు అని రాజు వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు ఆలోచించిన మీదట సర్దారు తమ్ముడు దివాణానికి పోవడానికి నిశ్చయించుకొని బయలుదేరాడు. అతను రాజనగరు చేరిన మరుక్షణం నుంచి కనిపించిన ప్రతి రాజభటుడు అతనికి సలాం కొట్టి దర్బారుకు దారి చూపసాగారు. సర్దారు తమ్ముడు తన జేబుల్లో ఉన్న బంగారం రాజభటులకు ఇవ్వసాగాడు. దర్బారు దగ్గర పడుతున్న కొద్దీ సలాములు కొట్టే గులాముల సంఖ్య హెచ్చసాగింది. చూసావా, ఆ మనిషి ఎంత తెలివి తక్కువవాడో! నాకు దొంగల బంగారం దొరికిందని దివాణంలో అందరికీ చెప్పేశాడు. అందుకే వాళ్ళు నన్ను సర్దారును చూసినట్టు చూస్తున్నారు అనుకున్నాడు సర్దారు తమ్ముడు. కాని దర్బారులో అడుగుపెట్టి సింహాసనం మీద రాజును చూడగానే సర్దారు తమ్ముడు నిర్ఘాంతపోయాడు. అతనికంతా అర్థమైంది. అమ్మయ్యో, సరిగ్గా కాపలా కాయలేదని నేను కొట్టింది రాజుగారినే అనుకున్నాడతను. అయితే రాజుగారు మాత్రం సర్దారు తమ్ముడికి మంచి స్వాగతమిచ్చి అతని ధైర్య సాహసాలను సభికులకు వర్ణించి చెప్పి అతనికి పెద్ద సర్దారు పదవి ఇచ్చాడు. సర్దారు పదవిలో ఉండిన అన్నను ఆ పదవిలో నుంచి తీసివేసి మామూలు భటుడిగా తమ్ముడి కింద నౌకరుగా వేశాడు. కథ సమాప్తం. శుభం.